రైట్ సార్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో భూముల కేటాయింపు అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. జై భీమ్రావు భారత్ పార్టీ వెర్షన్ ఏంటి? అక్కడ 99 పైసలకే 21 ఎకరాల భూమి టీసీఎస్కి ఇచ్చారని, ఉర్సు అనే ఇంకో కంపెనీకి 50 ఎకరాలకు పైగా భూమి ఇచ్చారనేది వివాదం. నరసింహరావు గారు, ఇది చాలా చాలా మంచి టాపిక్. నేను మీరు కరెక్ట్గా మీ డిబేట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనగా స్టడీ చేస్తున్న ఫైలే అది. అనుకోకుండా మీరు అదే ప్రశ్న అడిగారు నన్ను. సార్ నరసింహరావు గారు, ఎక్కడ if you provide me 5 minutes, I will explain certain things to you. Sir, please. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, దీని మీద నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కూడా మా పార్టీ అయిపోతుంది. ఓకే, yes, we are going to move a public interest litigation. నరసింహరావు గారు, ఇది GOMS నెంబర్ 7 ద్వారా డేటెడ్ 21/4/2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 21.16 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఈ టీసీఎస్ అనే కంపెనీకి హిల్ నెంబర్ 3 విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కి 99 పైసాకి ఇచ్చింది. అంటే ఎకరం 99 పైసా కాదు, మొత్తం 99 పైసా. అయితే ఇక్కడ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఈ ఎస్ఐపిబి కమిటీకి ఫస్ట్ మెంబర్ పవన్ కళ్యాణ్. అవునా? ఓకే. ఈజ్ ద ఫస్ట్ మెంబర్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే 7 కమిటీస్ లో ఈజ్ ద ఫస్ట్ మెంబర్. GOMS నెంబర్ 73 డేటెడ్ 5/11/2024. ఈ జీవో ద్వారా డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మినిస్టర్ ఫర్ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ అ మెంబర్ అండ్ చీఫ్ మినిస్టర్ ఈజ్ ది చైర్మన్. సో ఈ కమిటీ ద్వారా ఎస్ఐపిబి కమిటీ, ఈ కమిటీ ద్వారా ఈ అలాట్మెంట్ జరిగింది. ఈ అలాట్మెంట్ జరగటానికి టీసీఎస్ ఒక రిక్వెస్ట్ పెట్టింది. ఏమని? మేము ఇక్కడ ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాము, దానికి 20 నుంచి 25 ఎకరాల చొప్పున ఎకరాలు సరిపోయేటువంటి ల్యాండ్ ఏమైనా విశాఖపట్నంలో ఏ బేసిస్ తోటి ఇవ్వమని తెలుసా? లీజ్డ్ మోడల్ బేసిస్ లో ఇవ్వమని అడిగింది. లీజ్ మోడల్ లో ఇవ్వమని అడిగింది టీసీఎస్. మీరు అడిగింది లీజ్కి అడిగారు. దానికి మన గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎస్ఐపిబి కమిటీ తీసుకున్న డెసిషన్ ఏంటో తెలుసా నరసింహరావు గారు? లాస్ట్ పారాగ్రాఫే చదువుతా. కన్సిడరింగ్ ది పాజిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ బూస్ట్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది ఐటీ ఎకోసిస్టమ్ ఇన్ ద స్టేట్, ఎస్ఐపిబి అగ్రీ టు ఆఫర్ 21.16 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ టు టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ ఎట్ 99 పైసా. అంటే వాళ్ళు లీజ్ బేసిస్ తోటి అడిగితే మీరు వీళ్ళని ఆఫర్ అంటే అమ్మటానికి అంగీకరించారు. ఓకే. సో 99 పైసాకి 21 అంటే ఇంచుమించుగా నేను ఇప్పుడు క్యాలిక్యులేషన్ వేస్తే 529.16 కోట్ల మార్కెట్ వాల్యూ ల్యాండ్ అప్రాక్సిమేట్ గా. సబ్జెక్ట్ టు కరెక్షన్ 529 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక ల్యాండ్ మీరు 99 పైసలకి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కి వాళ్ళు లీజ్ బేసిస్ తో అడిగితే మీరు అవుట్ రేట్ సేల్ బేసిస్ తో ఇవ్వడానికి అంగీకరించారు. అంగీకరిస్తూ ఏమన్నారు? ది VC and MD APIAC is requested to take necessary action in this matter. అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కి ఈ భూమి ఇచ్చేసే విషయంలో VC and MD APIAC ని ఫర్దర్ స్టెప్స్ తీసుకోమని జీవో ఇచ్చేసారు. నేనేమడుగుతానంటే, టీసీఎస్ మేబీ హ్యావింగ్ thousands of crores of value ఆఫ్ ల్యాండ్ అనుకుందాం, పెద్ద కంపెనీ అనుకుందాం. సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఈ 529 కోట్ల రూపాయలు విలువైన ల్యాండ్ రేపు టీసీఎస్ కి ఇచ్చేసి సేల్ డీడ్ చేసిన తర్వాత వాళ్ళు ఈ రాష్ట్రంలో 1 రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారు? You have no right. Is there any such right to recall or cancel the sale deed? No. ఈ దేశంలో అన్కండిషనల్ గా రాసే ఒకే ఒక డాక్యుమెంట్ సేల్ డీడ్. ఒక్కసారి నువ్వు సేల్ డీడ్ రాసిన తర్వాత 1 రూపాయి వాళ్ళు పెట్టుబడికి పెట్టకపోయినా యూ కెనాట్ ఆస్క్ టు క్యాన్సిల్ ద సేల్ డీడ్. ఓకే, ప్రభుత్వం దగ్గర ఉండాలి కదా. వాళ్ళు చెప్పిన కంపెనీ పెట్టకపోతేనో, ఉద్యోగాలు కల్పించకపోతేనో, భూములు రద్దు క్యాన్సిల్ చేస్తామనే ఆ పవర్ ప్రభుత్వం దగ్గర ఉండాలి కదా. ఎందుకు లేకుండా ఇచ్చేసారు అట్లా? ఇంకోటి కూడా వస్తా దాని దగ్గర కూడా వస్తా. మీరు అడిగిన ప్రశ్నకు వస్తా నేను. సేల్ డీడ్ ఒక్కసారి చేసిన తర్వాత యూ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఈవెన్ క్వశ్చన్ టీసీఎస్. అంతే. 530 కోట్ల రూపాయలు ల్యాండ్ టీసీఎస్ కి ఇచ్చేసిన తర్వాత
టీసీఎస్ అంగీకరించినట్టుగా 1300 వాళ్ళు అంగీకరించినట్టుగా వాళ్ళు ఎంత పెట్టుబడి అంగీకరించారంట వాళ్ళు 1370 కోట్ల రూపాయలు పెట్టుబడి 12,000 ఉద్యోగాలు ఇస్తామని 1300 కోట్ల రూపాయల పెట్టుబడిలో 1370 కోట్ల రూపాయల పెట్టుబడిలో వాళ్ళు 70 కోట్ల పెట్టుబడి పెట్టారు. కెన్ ద స్టేట్ గవర్నమెంట్ క్యాన్సిల్ ద సేల్ డీడ్? నో. 12,000 మందికి ఇస్తానన్న ఇండు ఎంప్లాయ్మెంట్ 2,000 మందికే ఇచ్చారు. కెన్ యూ కాల్ ఫర్ ది సేల్ డీడ్ విచ్ వాజ్ ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్? నో. ఎందుకు మీరు వాళ్ళు లీజ్ కింద అడిగితే మీరు సేల్ ఎందుకు చేస్తున్నారు? నెంబర్ 1, 600 కోట్ల రూపాయల ల్యాండ్ రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయకుండా ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోకుండా ఈ రోజు టీసీఎస్ కి ఇచ్చేస్తే రేపొద్దున వాళ్ళు పెట్టకపోతే 530 కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలం ఎవరు ప్రభుత్వ స్థలం? అది ప్రజలది కదా, పబ్లిక్ ప్రాపర్టీ. నెంబర్ 2 పాయింట్కి వస్తా. జిఓఎంఎస్ నెంబర్ 67 ద్వారా 24/7/2023లో ఏపీఐఏసి అలాట్మెంట్ రెగ్యులేషన్స్, ల్యాండ్ అలాట్మెంట్ రెగ్యులేషన్స్ వచ్చినాయి. ఈ ల్యాండ్ అలాట్మెంట్ రెగ్యులేషన్స్ లో ఎక్కడా కూడా కంపెనీకి అవుట్ రైట్ సేల్ ఇవ్వమని లేదు. Clause number 11 land allotment procedure ద్వారా there is only one procedure. 33 years కి 66 years కి లీజ్ కి ఇవ్వాల్సిందే. ఒకవేళ లీజు 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు బాగా చేస్తున్నారని తెలిస్తే ఇట్ మే ఎక్స్టెండ్ టు 99 years as per 11.3 clause ద్వారా. There is no such provision in entire allotment rules of giving land on outright sale basis without even investing a single rupee. సో ఇప్పుడు వీళ్ళు టీసీఎస్, నా ఎలిగేషన్ ఏంటంటే ప్రధానమైన ఎలిగేషన్, టీసీఎస్ వాళ్ళకి 530 కోట్ల రూపాయలు ల్యాండ్ కేవలం ఏ విధమైనటువంటి పెట్టుబడి పెట్టకుండా రూల్స్ లో రెగ్యులేషన్స్ లో అవుట్ రైట్ సేల్ కి ఇచ్చే ప్రొసీజర్ లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అవుట్ రైట్ గా టీసీఎస్ వాళ్ళ దగ్గర 100 కోట్ల రూపాయల ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి వీళ్ళు ప్రజల ధనాన్ని ప్రజలకి ఖర్చు పెట్టాల్సిన ధనాన్ని టీసీఎస్ కి పొలిటికల్ కన్సిడరేషన్ తోటి ఇస్తున్నారనేది నా ఎలిగేషన్. కాదు సార్, కాదు. ఈ దేశంలో ఆదానీలకు భూములు ఇవ్వడం పైన విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. అంబానీలకు భూములు ఇవ్వడం పైన ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. బట్ టాటా కంపెనీకి అటువంటిది చూడం మనం. ఇక్కడ టాటా అనేది కంట్రీ కోసం పనిచేస్తుంది, దేశం కోసం పనిచేస్తున్న ఒక సంస్థగా పేరుంది. సో అటువంటి కంపెనీకి భూములు ఇస్తున్న సందర్భంగా క్విడ్ ప్రోకో లాంటిది జరిగింది అని చేస్తున్న ఆరోపణకి ఎంతవరకు బలం ఉంటుంది? నేనేమంటాను అంటే టాటా కంపెనీ అయినా, అదానీ అయినా, అంబానీ అయినా ఎవరైనా సరే బిజినెస్ చేసేది ప్రాఫిట్ కోసమే. No company will be established for a purpose of benefit of the public. వీళ్ళ తప్పేం లేదు నేను అనుకోవటం. ఎందుకంటే వీళ్ళు లీజే అడిగారు ఆన్ పేపర్. వీళ్ళు లీజే అడిగారు ఆన్ పేపర్. మీరు అవుట్ రైట్ సేల్ ఇస్తున్నారంటే అర్థం ఏంటి? తూచి మీరు లీజ్ డేట్ మీకు 530 కోట్ల రూపాయల ప్రాపర్టీ అప్పనంగా ఇచ్చేస్తున్నాము, మీరు దానికి రిసిప్రొకేషన్ కి ఎంతో కొంత మాకు ఇవ్వండి అని అడుగుంటారు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం కదా. ఎందుకు అంటే ఇప్పుడు టీసీఎస్ కి అవుట్ రైట్ సేల్ లో ఇచ్చినటువంటి ఈ సేల్ డీడు రేపు ఉర్సాకు పనికి వస్తుంది, రేపొద్దు ఇంకో కంపెనీకి పనికి వస్తుంది. వీళ్ళకి మేము ఈ కంపెనీకి ఇచ్చాము, ఇంత పెద్ద కంపెనీకి ఇచ్చాను, ఎవరు మాట్లాడటం లేదు. ఇదిగో రేపొద్దున ఊరు పేరు లేని ఉర్సాకి ఇస్తాము, ఇంకో దానికి ఇస్తాము, లోకేష్ బినామీకి ఇస్తాము, ఎవడు మాట్లాడు? ఆ కంపెనీకి ఇచ్చాము, ఈ కంపెనీకి ఇచ్చామని ఈ కేటగిరీలు అన్ని కొట్టుకుపోతాయి. ఓకే ఇచ్చారు కాబట్టి ఒకటి సెట్ చేశారు కాబట్టి దాని మీద వెళ్ళిపోతాయండి. టాటా కంపెనీకి అయినా ప్రాఫిట్ కోసమే పనిచేస్తుంది నరసింహరావు గారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, టాటానా ఇంకోటా నాకు అనవసరం. 530 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క స్థలాన్ని మీరు ఉచితంగా వేరే కంపెనీకి ఇచ్చేటప్పుడు, వేరే టాటాకి ఇచ్చేటప్పుడు, ఇంకో దానికి ఇచ్చేటప్పుడు రేపొద్దున మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే బెనిఫిట్ ఏంటి అని అడుగుతున్నా. ఒకవేళ రేపొద్దున వీళ్ళు పెడతానన్న పెట్టుబడి పెట్టకపోతే, ఇస్తానన్న ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోతే మీ దగ్గర దాన్ని రీకాల్ చేసే రైట్ లేదు కదా అంటున్నాను. లేదు కదా, కరెక్ట్. అదే బియాండ్ ద లా పోయి చేయాల్సిన అవసరం ఏముంది? చట్టానికి వ్యతిరేకంగా. నెంబర్ టూ ఇంకోటి వ్యాలిడ్ పాయింట్ చెప్తా. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి నరసింహరావు గారు వచ్చారు. మీరు ఒక 50 ఎకరాలు కావాలండి నాకని అడిగారు. మీరు పెట్టుబడి పెట్టి ఇక్కడ కంపెనీ పెట్టడానికి వచ్చిన వాళ్ళు 50 ఎకరాలు లీజుకి వస్తేనేంది, సేల్కి వస్తేనేంది, లీజ్ తీసుకోండి. వాట్ మేక్స్ డిఫరెన్స్?
60 ఏళ్ళు 99 ఏళ్ళు లీజ్ తీసుకోండి. మీరు ఎంప్లాయ్మెంట్ పెట్టి బాగా మీరు పెట్టాలనుకున్నది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. మీరు లీజ్ ఉంటుంది, ప్రభుత్వం దగ్గర ఓనర్షిప్ ఉంటుంది, మీ దగ్గర ల్యాండ్ ఉంటుంది. 99 సంవత్సరాల పాటు మీరు ప్రజలకు చక్కగా అద్భుతంగా మీరు మీ యొక్క సర్వీసెస్ ఇవ్వచ్చు. అది వదిలేసేసి నువ్వు అసలు ఇటుక కూడా వేయకుండా నీకు 500 కోట్లు 600 కోట్ల రూపాయల ల్యాండ్ నీకు ఇచ్చేస్తాను అంటే ఈ రాష్ట్ర ప్రజలకు రేపొద్దున నష్టపోతే పరిస్థితి ఏంటి? కరెక్ట్ కరెక్ట్. ఏం చేస్తున్నారో మీకు చెప్తా ఏనండి. ఇది ఎలా జరుగుతుందో మీకు చెప్తా. ఇది 1 minute లో చెప్తా. ఇది బికాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరసింహరావు గారు కంపెనీలు పెడతామని చెప్పేసి మీ ప్రభుత్వంలో పెద్దలు అంటే మీలాంటి వాళ్ళు అంటే మీరు కాదు, ప్రభుత్వంలో కొద్దో గొప్ప పలుకుబడి ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఏపీఐఏసీ దగ్గరకు వచ్చి ల్యాండ్ అలాట్మెంట్ చేయించుకుంటారు. ఓకే. అలాట్మెంట్ చేయించుకొని డిపిఆర్ ఇస్తారు, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి డిపిఆర్ ని తీసుకుని ఏం చేస్తారు, ఈ డిపిఆర్ ని తీసుకొని ఒక 5 ఎకరాల 10 ఎకరాల పొలం తీసుకుంటారు. వాళ్ళు రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఈ 5 ఎకరాల పొలాన్ని వాళ్ళకి సేల్ డీడ్ చేసేస్తారు. సేల్ డీడ్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి, యాక్చువల్లీ దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్ అన్ ఇండస్ట్రీ అండ్ పెట్టాలనుకున్న పెట్టుబడి 100 కోట్లు 200 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడ కంపెనీలు పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ మొబైల్ తయారు చేసే అట్ట కంపెనీ తయారు చేసే పెట్టాలనుకున్నా. ఈ మొబైల్ కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు నేను అక్కడ 100 కోట్లు 200 కోట్లు పెట్టుబడి పెడతా. పెట్టుబడి పెట్టేసి దాన్ని తయారు చేసి కమర్షియల్ ప్రోడక్ట్ బయటకు తీసుకొస్తా. సో అప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఇదంతా జరగదు. ఏం జరుగుతుంది, సేల్ డీడ్ రాయించుకుంటారు. ఈ సేల్ డీడ్ వితౌట్ రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఈ డిపిఆర్ ని సేల్ డీడ్ ని తీసుకెళ్లి బ్యాంకులో ప్లెడ్జ్ చేస్తారు. ఓకే. ఈ సేల్ డీడ్ ఉంది కాబట్టి బ్యాంక్ మేనేజర్ 50 కోట్ల రూపాయలు టర్మ్ లోన్ గ్రాంట్ చేస్తారు. ఓహో. ఈ టర్మ్ లోన్ తీసుకొని వెళ్ళిపోయి జంప్ జనగణమన రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టరు, ఒక్క బ్రిక్ వేయరు, రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టరు. గవర్నమెంట్ సేల్ డీడ్ ని బేస్ చేసుకొని బ్యాంక్ లో లోన్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఓకే. బ్యాంక్ కూడా ఈజ్ సేఫ్ సైడ్ బికాస్ ఈజ్ హ్యావింగ్ ఎ ల్యాండ్. ఒక 5 ఏళ్ళో 4 ఏళ్ళో చూస్తాడు, ఎన్పిఏ కింద డిక్లేర్ చేస్తాడు, ల్యాండ్ వెళ్ళి అమ్మేసుకుంటాడు. ఓకే. సో బ్యాంకర్కి రావాల్సిన డబ్బులు బ్యాంకర్కి వస్తాయి. ఇన్వెస్టర్ గా పెడతానని వచ్చి ఎంటర్ప్రెనర్ గా వస్తానన్న వాడికి రూపాయి ఖర్చు పెట్టకుండా 50 కోట్లు బ్యాంక్ లోన్ వచ్చేసింది. వాడిని డిఫాల్టర్ గా ఎవరు, ఎందుకంటే వాడు డిఫాల్ట్ అయిన నష్టం ఉంది. వాడికి ఇవ్వాల్సినటువంటి బ్యాంక్ లోను ల్యాండ్ రికవరీ చేసుకున్నాడు, అడిగేవాడు ఉన్నాడు. గవర్నమెంట్ సేఫ్ సైడ్. గవర్నమెంట్ ప్రభుత్వ స్థలమే కదా పోయేది, మాది కాదు కదా. గవర్నమెంట్ ఎమ్మెల్యేకో ఏపీఐసి చైర్మన్ కో లేకపోతే ఏపీఐసి జోనల్ మేనేజర్ గా రావాల్సిన డబ్బులు ఏపీఐసికి వచ్చేస్తాయి. సో ఇది జరుగుతున్న ప్రొసీజర్ లో రేపొద్దున టాటా కన్సల్టీ గానీ వర్సా కంపెనీ గానీ వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టుకుని ఈ ల్యాండ్లు అమ్మేసుకుని వెళ్ళిపోతే రాష్ట్ర ప్రజల యొక్క ధనానికి రేపొద్దున ఎవరు జవాబుదారి అని అడుగుతున్నా. ఇప్పుడు ఈ సో కాల్డ్ పర్సన్స్ అందరూ సీఎం రమేష్, ఈ సుజనా చౌదరి వీళ్ళందరూ బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఇదే బ్యాచ్. సో ఈ వర్షా సంగతి ఏంటి సార్? వర్షా సంగతి ఏంటి? వర్షాకి కూడా ల్యాండ్ ఇచ్చారు, అసలు కంపెనీ లేదు, 2 నెలల క్రితం ఇక్కడ హైదరాబాద్ లో ఫామ్ అయిందని చెప్తున్నారు. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ బికాస్ గవర్నమెంట్ ఒక్కసారి వర్షా కంపెనీకి అలాట్మెంట్ జరుగుతూ జీవో ఇచ్చిన తర్వాత అప్పుడు చెప్తా దాని గురించి. జీవో అయితే లేదు, ఇప్పటి వరకు రాలేదు. ఇప్పటి వరకు అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే అఫీషియల్ గా ఎస్ఐబిసి దీంట్లో స్టేట్ లెవెల్ బోర్డ్ లో డెసిషన్ తీసుకున్నారు, కానీ డెసిషన్ అవుట్కమ్ నాట్ టర్న్ ఇన్ టు జీవో. సో ఒక్కసారి ఆ కంపెనీకి ఎంత అలాట్మెంట్ జరుగుతుంది, ఏ విధంగా అలాట్మెంట్ జరుగుతుంది, అలాట్మెంట్ జరిగిందా లేదా, జరిగితే ఏ కండిషన్స్ లో జరిగింది అనేది ఒకసారి చూసిన తర్వాత దెన్ ఐ విల్ గెట్ బ్యాక్ టు. ఓకే.